కరెక్ట్ కాదు. ఓకే రైట్. విజయ్ శేఖర్ దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారంట మీరు చేసి వాటికి. సార్ ఒక్క నిమిషం సార్ దయచేసి ఒక్కసారి వీడియో వినండి సార్. సిస్టమ్ ద్వారా రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ఎందుకు చేయాలి దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకు చేయరు అభివృద్ధి మీకు ఒక చెట్టుని కూలిస్తే దాని మీద ఆధారపడిన శివాలయం అలాంటిది రైతుల భూములు కావచ్చు, మన గిరిజనుల భూములు కావచ్చు, కష్టపడే రైతుల భూములు కావచ్చు, మా భూముల్లో మేము చేసుకుంటే వాళ్ళ మీద రౌడీ షీటర్లు కేసులు డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు బ్లేమ్. ఐ విల్ బి బ్లేమింగ్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు సార్. మీరు తప్పు చేస్తున్నారు. అనేక లక్షల మంది రైతులతోటి రాష్ట్రంలో ఎలాగ రైతులందరూ కలిసి బాంబే దాకా వచ్చారో అలాంటిది నలుమూలల నుంచి రాజగోపాల్ గారి పద్ధతిలో సార్ విన్నారా సార్? అమరావతి ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నారు. అమరావతి ప్రాంతంలో ఇలాగే చేస్తే అనంతపురం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి నలుమూలల నుంచి రైతులందరినీ తీసుకెళ్లిపోయి నేను ఇక్కడ ధర్నా చేస్తా, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కి నేను వ్యతిరేకం, పచ్చని పంటలు పట్టే భూములు లాక్కుంటారా అన్న పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు ఎట్టా స్టాండ్ మార్చారు? ఇంకో విషయం అండి, అమరావతి విషయంలో మోసం చేస్తే చెప్పులతో కొట్టొచ్చంట, చాటలతో కొట్టొచ్చంట, ప్రజలను మోసం చేస్తే ఏమైనా చేయొచ్చంట. మరి మంచిదే సార్, నిరుద్యోగ వృత్తిస్తా అని చెప్పేసి మీ నాయకుడే మా నాయకుడు చెప్పిందానే మీరు ఫాలో అవ్వండి. మా నాయకుడు ఒక్క నిమిషం మా నాయకుడు చెప్పినట్టే నిరుద్యోగ వృత్తిస్తా అని చెప్పి మోసం చేసిన చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద నిరుద్యోగులందరూ చెప్పులు చాటలు కొడుకులు రోడ్డు ఒక్క నిమిషం కామ్గా ఉన్నా దయచేసి నువ్వు పాయింట్ అనకూడదు అంటే తప్పు సార్. అతను వాయిస్ అనే మ్యూట్ చేయండి, నేను సంస్కారవంతంగా ఉన్నా దయచేసి. అతను మాట్లాడిన దానికి నేను మాట్లాడుతున్నా. సో నిరుద్యోగులందరూ పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద హామీ ఇచ్చి మోసం చేసినందుకు మా నాయకుడు చెప్పాడని చెప్పి అతను అన్నారు కదా, మరి చెప్పులు, చీపుర్లు, రాళ్ళు, కోడిగుడ్లు వేయొచ్చా? మహిళలందరికీ 1500 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆడికి పోయినా మహిళలందరూ చీపుర్లు, చాట్లు, చెప్పులు, ఉచిత ప్రయాణం విజయ్ వెయిట్ అండి. అధికార పార్టీలో ఏంటికి ప్రెస్టేషన్ ఆగాదు, అధికార పార్టీలో ఏంటికి ప్రెస్టేషన్ తట్టుకోపారు 50 ఏళ్ళకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. మోసం చేసిన పాపానికి 50 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ సరే విజయ్ ఒక్క నిమిషం. విజయ్ అంతమందికి సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి, శేఖర్ రెడ్డికి సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి ఆయనకి. చంద్రబాబు నాయుడు జీవితం అంటేనే వెన్నుపోటు, అబద్ధాలు, మోసం, వెన్నుపోటువి. సరే ఓకే. చంద్రబాబు నాయుడు గారి మీద శేఖర్ సింపుల్ గా స్ట్రైట్ గా అమరావతి మీద మాట్లాడండి, తర్వాత పథకాలు మాట్లాడదాం. ఆయన అడిగాడు కాబట్టి చెప్తున్నా, చెప్పులతో చీపులతో అని. అందుకే చెప్తున్నా, మరి అమరావతి ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు చెప్పులతో కొట్టలేదు, చీపులతో కొట్టలేదు, కోడిగుడ్లే లేదు, రాట్లే లేదు? ఎందుకైనా సార్ చెప్పనండి. అలా కాకుండా సార్ అమరావతి ప్రాంతంలో మేము ఓపెన్ గా చెప్తున్నాం సార్, అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి మేము ప్రశ్నిస్తే అయ్యా 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు, ఈ విధంగా దుర్మార్గంగా చేస్తున్నారు అని చెప్పేసి మేము చూపెడితే, ఎంత ఎక్సెస్ రేట్లు వేసుకొని కాంట్రాక్టర్లు దోచుకు తింటున్నారు అని చెప్పి మేము చూపిస్తే అమరావతి రాజధాని ద్రోహులు అని చెప్పి సో మాట్లాడితే సార్ దోపిడీ గురించి ప్రశ్నిస్తే రాజధాని ద్రోహులు, దౌర్జన్యం గురించి ప్రశ్నిస్తే